మన ప్రభునేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. దేవుడు మన ప్రాణమును ఎల్లప్పుడూ కాపాడేవాడిగా ఉంటున్నాడు. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని పైన చక్కటి వాక్యం కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు నీ ప్రాణమును ఎల్లవేళలా కాపాడేవాడిగా ఉంటున్నాడు. అనేకమైనటువంటి శరీర సంబంధంగా రుగ్మతల చేత, బాధలు, వేదనల చేత, శరీర జబ్బుల చేతను బాధపడి మంచాన పడిపోయి అనేక మంది అంటున్నారు, ఇంకా కొంతకాలమే నేను బహుశా అతను బ్రతికేది, బహుశా అతని జీవితకాలం అంతయు మరణమైపోతాడేమో త్వరగా అని అనుకుంటున్నారేమో. అయితే మరణంలో నుంచి చనిపోయిన 4 దినముల తర్వాత లాజరు లేపిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆలోచన చేసావా? చనిపోయినటువంటి వారిని దేవుడు లేవనెత్తగలిగినాడు. జబ్బుతో పడినటువంటి వారిని ఆయన లేవనెత్తి ఉన్నాడు. అందుకే గాయపరచువాడను నేనే, ఆ గాయమును కట్టువాడను నేనని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కదా. నీ ప్రాణమును కాపాడేవాడు పరమందున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వేడుకో, ప్రభువా ఒక్కసారి నాకు శక్తిని దయచేయి, ఒక్కసారి నాకు బలమును దయచేయి ప్రభు అని అడుగు. ఇదిగో దేవుడిచ్చినటువంటి ఈ చేతులను, ఈ కండ్లను, ఈ నాలుకను, ఈ కాళ్ళు చేతులను దేవుని కొరకు ఉపయోగించలేదేమో ఇంతవరకు బహుశా. ఎందుకంటే తెలుసా, అనేకమైన లోక సంబంధమైన వాటిని ఉపయోగించేమో. ప్రభువా ఒక్కసారి తిరిగి నా ప్రాణం నాకు దయచేయి ప్రభువా, ఒక్కసారి మరలా నా ఆరోగ్యం నాకు దయచేయి తండ్రి. నీ పనిని చేస్తాను, నీ పనిని, నీ రాజ్య సువార్తకు కడముట్టించేంత వరకు నేను అయ్యా అలుపెరగని యోధుని వల్ల కష్టపడతాను ప్రభు అని ఒక్కసారి ప్రభు సహాయం దయచేసి ప్రభు దగ్గర వేడుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ ప్రతి గాయము కడిగి పవిత్రపరిచి ఆయన నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉంటున్నాడు. కనుక నీ ప్రాణమును దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. లాజరును చనిపోయిన తర్వాత లాజరు బయటికి రా అనగానే ఆయన ప్రేతవస్త్రములో కట్టబడినటువంటి ఆయన బయటికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అనేక మంది విస్మయం పొందారు, అనేక మంది కలవరపడ్డారు. అయితే దేవాది దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదని దేవుని వాక్యంలో తెలియజేయబడింది కదా. కనుక ఈ దినాన దేవుని విశ్వాసం ఉంచు. నీ అనారోగ్య సమస్య ఏదైనా, నీ వేదన ఏదైనా, ప్రతి ఒక్కటి నా దేవుడు ఈరోజే స్వస్థపరిచి తల మొదలుకు నరికాల వరకు ఇప్పుడు నా దేవుడు చక్కటి ఆరోగ్యం నీకు దయచేయనుగాక. ఆమేన్.